ఉషా కిరణ్ మూవీస్ వారి శ్రీవారికి ప్రేమలేఖ సినిమా గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. స్వర్గీయ శ్రీ జంధ్యాల గారి దర్శకత్వంలో సీనియర్ నరేష్ గారు మరియు నటి పూర్ణిమ గారు నటించిన గొప్ప కామెడీ ప్రేమ కథా చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఉషా కిరణ్ మూవీస్ వారి మొట్టమొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ కావడం విశేషం. ఉషా కిరణ్ మూవీస్ అధినేత స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీరావు గారు మొట్టమొదటిసారి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నిర్మించడం మరొక ప్రత్యేక విశేషం. ఒక ఆకతాయి అల్లరి పడుచు పిల్ల సోనీ అనే పేరుతో వ్రాసి పంపిన లేఖ హీరో ఆనందరావుకి చేరుతుంది. ఆ లేఖ రాసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు హీరో ఆనందరావు. ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ లేఖ రాసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు హీరో. అదే ఈ సినిమా కథ. ప్రసిద్ధ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన తొలి నవల కావడం ఒక విశేషమైతే, ఈ ప్రేమలేఖ నవల ఆధారంగా తీసిన సినిమాగా శ్రీవారికి ప్రేమలేఖ మూవీ తీయటం మరొక ప్రత్యేక విశేషం. హాస్య బ్రహ్మ స్వర్గీయ జంధ్యాల గారు శ్రీవారికి ప్రేమలేఖ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు మరియు స్క్రీన్ ప్లే చేపట్టడం మరొక ప్రత్యేక విశేషం. సీనియర్ నరేష్ యొక్క నటనకు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టడం గొప్ప విశేషం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సారథ్యంలో స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీరావు గారు నిర్మాతగా 24 ఏప్రిల్ 1984 సంవత్సరంలో విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. అలాగే ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు గారు, రాళ్లపల్లి గారు, నూతన్ ప్రసాద్ గారు, డబ్బింగ్ జానకి గారు, శ్రీలక్ష్మి గారు, సంగీత గారు, నటి పూర్ణిమ గారు, నటి ముచ్చర్ల అరుణ గారు చక్కని నటన చేత ప్రేక్షకులందరినీ మెప్పించడం పెద్ద విశేషమని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం హాస్య బ్రహ్మ జంధ్యాల గారు రాసిన మాటలు ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం విశేషం. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన శ్రీ రమేష్ నాయుడు గారు స్వరపరిచిన అన్ని పాటల్లో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు, మనసా త్రుళ్ళి పడకే అతిగా ఆశపడకే, లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ, సరిగమ పదని స్వరధార రససాగర యాత్రకు ధృవతార, పెళ్ళాడు పెళ్ళాడు ఆనందరాయ ఆ శివుడు పార్వతి ఆశిస్సులీయ లాంటి పాటలు సినీ ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మెలోడీ సాంగ్స్ ఆనాటికి ఈనాటికి ఎవర్ గ్రీన్ పాటలుగా నిలవడం విశేషం. ఈ సినిమాలోని అన్ని పాటలు స్వర్గీయ రచయిత శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు రాయడం మరొక ప్రత్యేక విశేషంగా చెప్పవచ్చు. సీనియర్ నటుడు నరేష్ అద్వితీయ నటన ఈ సినిమాను శతదినోత్సవానికి పరుగులెత్తించింది. హైదరాబాద్లోని మెయిన్ థియేటర్లో ప్రదర్శింపబడి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం ఈ సినిమా యొక్క విశేషం. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా పొరుత్తం పేరుతో తమిళంలో రీమేక్ కావడం ఒక విశేషమైతే, శ్రీవారికి ప్రేమలేఖ తమిళ భాషలో కూడా నరేష్ మరియు పూర్ణిమ హీరో హీరోయిన్లుగా నటించడం మరొక ప్రత్యేక విశేషం. శ్రీవారికి ప్రేమలేఖ మూవీకి గాను బెస్ట్ డైరెక్టర్గా శ్రీ జంధ్యాల గారికి ఫిలింఫేర్ అవార్డు రావడం ఒక విశేషం. అదేవిధంగా శ్రీవారికి ప్రేమలేఖ మూవీకి గాను బెస్ట్ ఎడిటర్గా ఫిలింఫేర్ అవార్డుకి గౌతమ్ రాజు గారు ఎన్నిక కావడం మరొక ప్రత్యేక విశేషం. గాయనిమణి ఎస్ జానకి గారు ఈ సినిమాలో పాడిన మనసా త్రుళ్ళి పడకే పాటకు జాతీయ బహుమతి రావడం మరొక ప్రత్యేక విశేషం. సీనియర్ నరేష్ గారు నటించిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ఆయన సినీ కెరీర్లో మలుపు తిప్పిన సినిమాగా నిలవడం మరొక ప్రత్యేక విశేషం. సో ఇవేనండి
సీనియర్ నరేష్ గారు మరియు నటి పూర్ణిమ గారు నటించిన శ్రీవారికి ప్రేమలేఖ మూవీకి సంబంధించిన విశేషాలు మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.